ఆ దినములలో బాప్తిస్మిచ్చు యోహాను వచ్చి, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడని యూదయ అరణ్యములో ప్రకటించుండెను. బాప్తిస్మిచ్చు యోహాను యొక్క పరిచర్యకు ప్రారంభం. యాక్చువల్లీ నేను వేరొక మెసేజ్ కూడా నేను చెప్పాలని ఆశపడ్డాను. అయితే ఇది చెప్పకుండా దాంట్లోనికి నేను వెళ్ళలేను కనుక నేను ముందుగా ఈ యొక్క మెసేజ్ చెప్పిన తర్వాత వారంలో నుంచి అది నేను సిరీస్గా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. కనుక యోహాను సువార్తను ప్రకటిస్తున్నప్పుడు మొట్టమొదటి మాట ఏం చెప్పాడంటే, పరలోక రాజ్యము సమీపించి ఉన్నది. పరలోక రాజ్యము సమీపించి ఉన్నది కనుక మారు మనస్సు పొందుడి. అలాగే యేసు ప్రభు వారు కూడా సువార్త ప్రారంభించినప్పుడు చెప్పిన మాటను చూద్దాము. ఇదే అధ్యాయంలో 4వ అధ్యాయము 17వ వచనం చూడండి. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యము సమీపించి ఉన్నది గనుక చూడండి, యేసు ప్రభు వారు చెప్తున్నప్పుడు కూడా పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనస్సు పొందండి. సో వాళ్ళ సువార్తలలో ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే పరలోక రాజ్యము సమీపిస్తుంది కనుక అందరూ కూడా ఏం చేయాలి? మారు మనస్సు పొందండి. ఈ మారు మనస్సు అనేది పొందకుండా మన జీవితంలో ఏ విధమైనటువంటి మార్పు అనేది రాదు. అంతేకాదు, పరలోక రాజ్యంలోనికి వెళ్ళలేము. పరలోక రాజ్యంలోనికి వెళ్ళాలంటే ఏం చేయాలి? మారు మనస్సు పొందాలి. అందుకే మారు మనస్సు అంటే చాలామందికి తెలియదు. గట్టిగా అడిగారు అనుకోండి, మారు మనస్సు అంటే ఆ భాస్కర్ని అడిగి చెప్తాను నేను. మారు మనస్సు పొందట్లేదు కనుకనే చాలామంది జీవితాల్లో మార్పు అనేది రాదు. ఈ మారు మనసు గురించి 2 మాటలు చెప్పిన తర్వాత నేను కిందకు వెళ్తాను. చూడండి, 6వ వచనం చదువుదాము. ఇదే 5-6 చదువుదాం. ఆ సమయమున యెరూషలేము వారును యూదయ వారందరూ అతని యొద్దకు వచ్చి తమ పాపములు ఒప్పుకొనుచు యోర్దాను నదిలో. చూడండి, మారు మనస్సు అనే మాట గురించి చెప్తున్నప్పుడు, ప్రకటిస్తున్నప్పుడు అక్కడ సమరయలో ఉన్నటువంటి వారు చూడండి, ఆ సమయమున అక్కడ ఉన్నటువంటి వారు అందరూ కూడా ఏం చేస్తున్నారంటే, యోదయ వారందరూ కూడా, యోర్దాను నదీ ప్రాంతంలో ఉన్న వారందరూ కూడా మరి ప్రభు దగ్గరికి యోహాను దగ్గరికి వస్తూ తమ పాపములు ఒప్పుకుంటున్నారు. ఏం చేస్తున్నారు? మారు మనస్సు అంటే మీకు అర్థమవలసిన విషయం ఏంటంటే, ముందు పాపములు ఒప్పుకోవాలి. మారు మనసు అంటే ఏంటి? పాపములు ఒప్పుకోవాలి. మిమ్మల్ని ఎవరైనా అడిగినా, ఒకవేళ మీరు ఇది జరగకపోయినా మీరు ఇది ప్రారంభించవచ్చు. ఒకవేళ మీరు ఎవరైనా అడిగినా మొదట ఏం చేయాలంటే మీరు మీ పాపములను ఒప్పుకోవాలి. చాలామంది జీవితాల్లో ఇది ఒప్పుకోరు కనుక ఈ తప్పును మరలా చేస్తూనే ఉంటారు. చూడండి, ఇదే పేతురు కూడా ఇదే మాట చెప్పాడు. చూడండి, పేతురు ప్రసంగిస్తున్నప్పుడు 2వ అధ్యాయం అపోస్తుల కార్యము 38వ వచనం. పేతురు, మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము. పేతురు ప్రసంగించినటువంటి మొట్టమొదటి ప్రసంగంలో చెప్తున్నాడు, మీరు ఏం చేయాలి? మారు మనస్సు పొందాలి, తర్వాత పాపక్షమాపణ పొందాలి. ఎప్పుడు మారు మనసు పొందుతామంటే మన పాపములు మనం ఏం చేయాలి? ఒప్పుకోవాలి. స్టిల్ లివింగ్ ఇన్ ది సిన్, పాపములో ఉంటూ అలాగే చర్చకు వస్తున్నాము. పాపంలో ఉంటూ అలాగే అన్ని పనులు చేస్తుంటే ప్రియ దేవుని బిడ్డలారా, అల్టిమేట్గా ఏం జరుగుతుందంటే పరలోక రాజ్యంలోనికి వెళ్ళలేము. క్రిస్టియానిటీ అంతా కూడా ప్రియ దేవుని బిడ్డలారా, మన యొక్క గోల్ అంతా ఏంటంటే పరలోక రాజ్యంలోనికి వెళ్ళడం కోసమే మనం ప్రభువుని నమ్ముకున్నాము, ప్రభు దగ్గరికి వస్తున్నాము. దానికి ప్రభు దగ్గరికి వచ్చాము. నేను క్రిస్టియన్నే, మా నాన్నగారు క్రిస్టియన్నే, మా తాతగారు క్రిస్టియన్నే అనంత మాత్రాన పరలోక రాజ్యంలోనికి వెళ్ళాం. ఏమవ్వాలి? మారు మనసు పొందాలి. మారు మనసు అంటే ఏంటి? పాపం ఏం చేయాలి? ఒప్పుకోవాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? వాటిని మన పాపములు మనం ఒప్పుకుని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును కనుక సమస్తమైన దుర్నీతి నుంచి మనల్ని విడిపించి మనలను పవిత్రులుగా చేస్తాడు.
మొదటి యోహాను పత్రిక 1:9. ఇది బాగా గుర్తుండాలి. మనం ఒప్పుకుంటే దేవుడు ఏం చేస్తాడు? క్షమిస్తాడు. కనుక పరలోక రాజ్యంలోనికి వెళ్ళడానికి ఖచ్చితంగా ఏం చేయాలి? పాపములను ఒప్పుకోవాలి. సరే, ఒప్పుకున్నప్పుడు ఎలా ఒప్పుకుంటామో మారు మనసు అంటే ఇంకా మంచిగా, ఇంతకుముందు కీర్తనలో మాట చెప్పాను నేను. కీర్తన 38:18 సామ్స్ 38. నా దోషము నేను ఒప్పుకొనుచున్నాను. సో ఒప్పుకోవడం అంటే కంప్లీట్ రిపెంటెన్స్, కంప్లీట్ మారు మనసు అనేది ఏంటంటే ఇక్కడ చెప్తున్నాడు, నా యొక్క పాపము నేను, నా దోషమును నేను ఒప్పుకుంటున్నాను, నా పాపమును గూర్చి విచారపడుచున్నాను. ఏం చేస్తున్నాను? ఇప్పుడు నేను మిమ్మల్ని అందరినీ ఒక ప్రశ్న అడుగుతాను. ఎప్పుడైనా మీరు విచారపడ్డారా? బోల్డ్ సార్లు అండి, ఎప్పుడు విచారపడుతూనే ఉంటాము. దేని గురించి? దేని గురించి విచారపడతాం మనం? మనం అనుకున్నది జరగకపోతే, మనం అనుకున్న స్థాయిలోనికి మనం వెళ్ళకపోతే మనం అందరం ఏం చేస్తాం? విచారపడతాం. లేకపోతే ఏదైనా ఒంట్లో బాగోపోతే, మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా మరణిస్తే, ఎవరైనా మనకు బాగా ప్రేమించిన వారి జీవితంలో ఏదైనా నష్టం కలిగితే విచారపడతాం. ఇక్కడ భక్తుడు విచారపడుతుంది దేని కొరకంటే, నా పాపం విషయమే నేనేం చేస్తున్నాను? విచారపడుతున్నాను. ఫర్ ఐ డూ కన్ఫెస్ మై గిల్ట్ అండ్ ఇనిక్విటీ, ఐ యామ్ ఫిల్డ్ విత్ సారో ఫర్ మై సిన్. నా పాపం విషయమై నేనేం చేస్తున్నాను? ఇది వస్తే మీకు మారుమనసు వచ్చినట్టే. హల్లెలూయా. ఇది మీరు మీ పాపం విషయమై ఎక్కడ విచారపడాలి? దేవుని సన్నిధిలో. దేవుని సన్నిధిలో మీ పాపం విషయమై మీరు విచారపడ్డారు అంటే మీకు మారు మనసు వచ్చినట్లే. మీరు పరలోక రాజ్యంలోనికి గ్యారంటీ అన్నమాట. ఎవరో మీకు వచ్చి గ్యారంటీ చెప్పాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా ఏంటి? మీ పాపం విషయమై మీరు విచారపడితే మీకు మారు మనసు వచ్చినట్లే. ఒకవేళ మీరు ఎప్పుడు కూడా, చాలామంది ఏం చేసుకుంటారంటే కంపేర్ చేసుకుంటారు. అది చాలా ప్రమాదకరమైనటువంటి విషయం. కంపారిజన్ ఎలాగంటే, నేనేనేంటి, అందరూ చేయట్లేదు ఏంటి, ఏమంటారు? నేనేనేంటి, నేను ఇది, ఇంకా వాళ్ళైతే ఇంకా ఎంత తెలుసా? ప్రియదేవుని బిడ్డలారా, వీళ్ళు మారు మనసు పొందలేదు. వీళ్ళు పరిసయ్యులు, శాస్త్రులు, సద్దుకయ్యులు లిస్టులోనికి వస్తారన్నమాట. ఎవరు నిజముగా మారు మనసు పొందారంటే, మీ పాపం విషయమై. చూడండి, ఇందాక చదివినటువంటి 40వ కీర్తనలో ఒక చక్కని మాట ఉంటుంది. 40వ కీర్తనలో 40వ కీర్తన 12వ వచనం చూడండి. లెక్కలేని అపాయములు నన్ను చుట్టుకొని ఉన్నవి, నా దోషములు నన్ను తరిమి పట్టుకొనగా నేను తల ఎత్తి చూడలేకపోతుని. లెక్కకు నా హృదయము అధైర్యపడి ఉన్నది. దేని కొరకు అధైర్యపడి ఉంది? మీరు ఎప్పుడైనా అధైర్యపడ్డారా? ఇక్కడ కీర్తనకారుడు నా హృదయము అధైర్యపడి ఉంది అంటున్నాడు. మనం చాలాసార్లు భయపడతాం, చాలాసార్లు అధైర్యపడతాం. దేని గురించి? చాలామందికి భయము, చాలామందికి అధైర్యం. మొన్న ఒకరోజు మేము బయటికి వెళ్దాం అనుకున్నాను, నేను పాస్టర్ గారు ఇలా బయటికి వెళ్దాం అనుకునేసరికి జమ్మని గాలి, చీకటి, ఉరుములు, ఒక్కసారి గాలి వస్తుంది. బాబాయ్ మీరు వెళ్ళిపోతారా అంటుంది. అవును మీరు వెళ్ళొద్దు అంటుంది. ఎందుకు? ఇప్పుడు కిందకి వెళ్ళిపోదాం అంటే చిన్నారికి ఫోన్ చేసింది, నేను ఇంట్లో లేనన్నది. ఇంక అయిపోయింది, ఒక కళ్ళ నీరు ఎలా తిప్పుతుంది. అధైర్యం, ఏదో అపాయం వస్తుందేమో, ఏదో భయం వస్తుందేమో, ఏదో ఇబ్బంది వస్తుందేమో అన్నప్పుడు మనకు అపాయము చూసినప్పుడు భయం వేస్తుంది, అధైర్యం అయిపోద్ది. ఇక్కడ ఈ కీర్తనకారుడు నా హృదయము అధైర్యపడి ఉంది. దేని కొరకంటే, నా దోషములు నన్ను తరిమి పట్టుకొనగా నేను తల ఎత్తి చూడలేకపోతుని. నా దోషములు
నా దోషములు నన్ను తరిమి పట్టుకుంటాయి. మీ దోషములు మిమ్మల్ని తరిమి పట్టుకుంటాయి. పాపముకి దోషముకి తేడా ఏంటో చాలామందికి తెలియదు. పాపం అంటే ఏంటి? ఆజ్ఞ అతిక్రమము, చెప్పింది చేయకపోవడం ఏంటి? పాపం. చేయవలసింది చేయకపోవడం పాపం. ఒక మంచి భక్తుడు దీన్ని ఇలా చేయవలసింది చేయకపోవడం ఏంటి? పాపం. దోషం ఏంటి? చేయకూడదు చేయడు. అర్థమైందా మీకు? అందరు మొక్కల్లో క్వశ్చన్ మార్కే ఉంది తప్ప అర్థమైనట్టుగా ఏమి ఎలగలేదు. అర్థమవుతుంది ఏమో తెలుసా, కొంచెం ఏదో ఒక ఫీలింగ్ వస్తుంది అనమాట ముఖంలో. అర్థం అవ్వలేదు అనుకోండి, ముందు ఎలాగుందో అలాగే ఉంటుంది. భోజనం చేసిన తర్వాత మంచిగా ఆహారం తిన్న తర్వాత ముఖం కూడా అలాగే ఉందనుకోండి, ఏమవుద్ది? వాళ్ళకి ఎప్పుడు కూడా ఆరోగ్యం రాదు. అర్థమవుతుందా? అలాగే విన్న తర్వాత ఆ ముఖంలో చేయవలసినది చేయకపోవడం, చేయకూడదు చేయడం దోషం. చాలామంది చేయవలసింది చేయరు, అది పాపం. చేయకూడనిది చేస్తే దోషం. కనుక ఇక్కడ తన దోషములు తను ఏం చేస్తున్నాయట? ప్రియ దేవుని బిడ్డలారా, నేను తల ఎత్తి, ఇది ఇంటర్నల్గా జరిగేదే తప్ప బయటికి ఎవరితో చెప్పేది కాదు. నా పాపము, నా దోషము నేను చూసినప్పుడు నేను తల ఎత్తలేకపోతున్నాను. ఎక్కడా? నీ సన్నిధిలో ప్రభా, నేను తల ఎత్తలేకపోతున్నాను. బికాస్ ఆఫ్ మై గిల్ట్, బికాస్ ఆఫ్ మై ఇనిక్విటీస్, నా యొక్క దోషములను బట్టి నేను తల ఎత్తలేకపోతున్నాను ప్రభా. ప్రియదేవుని బిడ్డలారా, మనుషుల దగ్గర మనం ఎలా ఉంటున్నామో కాదు, దేవుడు మన అంతరంగమును చూసేవాడు. మన దోషములను బట్టి దేవుని దగ్గర తల ఎత్తలేక, అందుకే ఇందాక అక్కడ 38:18 ఏమన్నాడంటే, నా పాపం విషయమై నేనేమవుతున్నాను? విచారపడుతున్నాను. ట్రూ రిపెంట్ అయిన వ్యక్తి, నిజంగా మారు మనసు పొందిన వ్యక్తి, తన జీవితంలో ఆ హంబల్నెస్ అనేది వచ్చేస్తుంది. ఇంకా ఎందుకంటే తనకి ఎవరిని కూడా ఏమీ అనలేడు. ఏ తప్పు చేసిన వ్యక్తిని కూడా ఏమీ అనలేడు. ఎందుకంటే అందరికంటే ఎక్కువ ఎవరి దగ్గర ఉన్నాయి? నాలోనే ఉన్నాయి. కనుక ఇక నేను ఎవరిని కూడా ఏం చేయలేను, ఏ తప్పు చేసిన వ్యక్తిని కూడా నేను ఏమీ అనలేను. మారు మనసు పొందిన వ్యక్తిలో వ్యక్తిత్వం మారిపోద్ది. మారు మనసు పొందినటువంటి వ్యక్తి యొక్క వ్యక్తిత్వం ఏమవుతుంది? మారిపోతుంది. ఎందుకంటే తప్పు చేసిన వారి విషయంలో తన వైఖరి మారిపోద్ది. అందుకు పౌలు తీతుకు రాస్తూ ఒక మంచి మాట చెప్తాడు. తీతు గ్రంథము, పౌలు తీతుకు రాసినటువంటి గ్రంథము, పత్రిక 3వ అధ్యాయము 1, 2, 3 వచనాలు చదువుతాం. అధికారులకును ప్రతి సత్కార్యము చేయుటకు సిద్ధపడి ఉండవలననియు మనుషులందరి ఎడల సంపూర్ణమైన సాత్వికమును కనపరచుచు, చూడండి ఇక్కడి నుంచి ప్రాముఖ్యమైన మాటలు, మనుషులు అందరి ఎడల ఏం చేయమంటున్నాడు? సాత్వికమును కనపరచుచు, ఎవరిని దూషింపక, జగడమాడని వారును శాంతులనై ఉండవలననియు, ఏమై ఉండాలట? శాంతులనై ఉండవలననియు వారికి జ్ఞాపకము చేయుము. ఎందుకనగా మనము కూడా మునుపు అవివేకులమును, అవిధేయులమును, మోసపోయిన వారమును, నానా విధములైన దురాశలకును, భోగములకును దాసులమునై ఉండి, దుష్టత్వమునందును, అసూయందును కాలము గడుపుచు అసహ్యులమై, ముందు ఎలాగున్నాం మనం అందరం? నేను ఈ లిస్టులో లేనన్నా ఎవరు చేయొద్దండి. హలో, నేను ఈ లిస్టులో లేను, మాది వేరే లిస్టులో ఉంటుంది. చూడండి మా పేరు చూడండి. ఒక లిస్టులో లేదనుకోండి, ఇంకో వేరే లిస్టులో చూడండి, బి లిస్టులో. ఇంక వేరే లిస్టులో ఉందంటే నరకానికి వెళ్ళే లిస్ట్ అది. ఈ లిస్టులో
అందరం ఉన్నాం. ఇది పౌలు చెప్తున్నాడు, నేనుగా చెప్తున్న మాట. పౌలు చెప్తున్నాడు, మునుపు మనము కూడా అన్నాడంటే పౌలు కూడా ఇలా ఇలా వినాలి. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఇది స్ట్రాంగ్ బేసిక్గా లేదనుకోండి మార్పు రాదు. ఏందులో కూడా మాటలో మార్పు రాదు, వ్యక్తిత్వంలో మార్పు రాదు. ఎంతకాలం వచ్చినా కూడా, ఎంతకాలం వింటున్నా కూడా అలాగే ఉంటారు. ఎందుకనగా మనము కూడా అంటే తనతో కూడా కలిపి చెప్తున్నాడు, మునుపు అవివేకులము, అవిధేయులము, మోసపోయిన వారము. అందరం చదివితే బెస్ట్, వాస్తవానికి నేనే చదువుతున్నాను, చదువుతాం మీద అందరం కూడా. ఎందుకనగా మనము కూడా మునుపు అవివేకులమును, అవిధేయులమును, మోసపోయిన వారమును, నానా విధములైన దురాశలకును భోగములకును దాసులమునయుండి దుష్టత్వమునందును అసూయందును కాలము గడుపుచు అసహ్యులమై ఒకనిని ఒకడు ద్వేషించుచూ ఉంటిమి. ఇది అందరూను. కానీ నేను చదువుతానండి, మన రక్షకుడైన దేవుని యొక్క దయయు మానవుల ఎడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగు చేయటి ద్వారాను మనలను రక్షించెను. హల్లెలూయా. మారు మనసు పొందిన వ్యక్తి మాట చెప్పగలడు. మునుపు మనం అందరం ఇలాగే ఉన్నాము, అసూయపరులము, అందరిని ద్వేషించే వాళ్ళము, జగడమాడే వాళ్ళము. అందులో ఇంకా ఉన్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, ఇవన్నీ మనలో ఉన్నాయి. కానీ మన రక్షకుడైనటువంటి దేవుని యొక్క దయ, ప్రేమ ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావము కలుగు చేయటి ద్వారాను ఆయన మనలను రక్షించను. ఇలాంటి వాళ్ళ యొక్క వ్యక్తిత్వము ఎంటైర్లీ డిఫరెంట్గా ఉంటుంది. వ్యక్తిత్వం మారిపోద్ది. కనుక ఇది జరగకుండా నేను పరలోకం వెళ్ళిపోతాను, నా దగ్గర బైబిల్ ఉంది, నేను వెళ్ళిపోతానంటే వెళ్ళం మనం. నేను చర్చికి వెళ్ళిపోతాను అంటే వెళ్ళరు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువా నన్ను పిలిచేవారు పరలోక రాజ్యములో ప్రవేశించరు, కానీ నా తండ్రి చిత్తం చొప్పున చేయవాడే పరలోక రాజ్యంలో ఉంటాడు అని చెప్పారు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈ విషయాన్ని ఇది మన యొక్క ఆత్మీయ జీవితంలో ఇది చాలా ప్రాముఖ్యమైనది. కనుక మనం ఇంకా ఎవరిని బట్టి కూడా ఏమీ కంగారు పడము. ఎందుకంటే మనము అవివేకులమే. పౌలు తీతుకు చెప్తున్నాడు, కంగారు పడద్దు, నువ్వు ఎవరి మీద ఏమీ దూషించడం అవి చేయొద్దు. ఎందుకంటే మునుపు మనం అలాగే ఉన్నాం కదా, మునుపు మనమే అలాగున్నాము, మనమందరం అలాగే ఉన్నాము. దేవుని దయ కనికరము మన మీదకి వచ్చింది. ఇప్పుడు మనం చూస్తున్నప్పుడు, విగ్రహారాధన చేసిన వాళ్ళు చూస్తున్నప్పుడు, పాపంలో ఉన్న వారిని చూస్తున్నప్పుడు, లేకపోతే వ్యసనాల్లో ఉన్న వారిని చూస్తున్నప్పుడు, వాళ్ళని చూసినప్పుడు మనకు దయ రావాలి. ఎందుకో తెలుసా? దేవుడు ఒకప్పుడు మనం అలాగే ఉన్నాము, నేను అలాగే ఉన్నాను, కానీ ప్రభు నన్ను కనికరించాడు. నేను అందుకే ప్రార్థన చేస్తున్నాడు, ప్రభు నువ్వు నన్ను కనికరించావు. వాళ్ళు ఇంకా ఆ కనికరం పొందుకోలేదు, వారికి కూడా ఆ కనికరము దయచేయి ప్రభు అని మనం వెంటనే ప్రార్థన చేయగలుగుతాం. మరుమనసు పొందిన వారి జీవితంలో పాపములో ఉన్న వారిని చూడగానే ప్రార్థన రావాలి. ఎందుకంటే ఆ గొప్ప కనికరం మనం పొందుకున్నాం, ఆ గొప్ప కృపను కొంతమంది నువ్వు వెంటనే ప్రభు అడగాలి, నువ్వు హూ ఆర్ యు, నువ్వు అని ప్రభు అడుగుతున్నాడు అనుకోండి, నువ్వు నేను బెస్ట్ అని చెప్పగలను ప్రభు దగ్గర. ప్రియ దేవుని బిడ్డలారా, మనం అంతకన్నా వేస్ట్. మనము కూడా నరకమునకు పాత్రులమే, కానీ దేవుడు మనల్ని ప్రేమించి మనల్ని ఏం చేశాడు? రక్షించాడు. కనుక మనము మారు మనసు పొందిన వ్యక్తిలోనే ఈ స్వభావం మారుతుంది. మనుషుల పట్ల వాళ్ళకున్న వైఖరి మారిపోద్ది. మనుషులందరినీ చూసినప్పుడు వాళ్ళ వైఖరి ఏమవుతుంది? మారుతుంది. కనుక వైఖరి మారట్లేదంటే మనది ఏం లేదు, మనలోని మారు మనస్సు రాలేదు. మళ్ళీ మత్తయి సువార్తకు వద్దాం. తమ పాపములు ఒప్పుకొనుచు యోర్దాను నదిలో అతని చేత బాప్తిస్మము పొందుచుండిరి. 7వ వచనం చదువుదాం.
అతడు పరిసయ్యులలోను సద్దూకయ్యులలోను ఆగండి, ఏమన్నాడు యోహాను? ఎవరినన్నాడు? ఇప్పుడు బాప్తీసం పొందడానికి వచ్చారండి వీళ్ళందరూ, లైన్లో ఉన్నారు. సర్ప సంతానమా అన్నాడు. ఎలాగ ఉంటాడు సర్ప సంతానం అని అంటే? యోహాను గట్టిగా మాట్లాడతాడు కదా. సర్ప సంతానమా అనగానే మనకేమవుతుంది? సర్పం వచ్చేది మనలోకి. సర్ప సంతానం అనగానే మనలోకి ఏమొచ్చేస్తుంది? సర్పం అనగానే ఎందుకన్నా దాన్ని ఇలా కదిపితే ఏమవుతుంది వెంటనే? పగడని అంటారు దాన్ని, పాము పడగెత్తేస్తుంది. ఇప్పుడు దేవుని బిడ్డలారా, వాళ్ళని చూడగానే ఏమన్నాడని సర్ప సంతానమా అన్నాడు. అనగానే అని ఏమంటున్నాడు? రాబో ఉగ్రతను తప్పించుకున్నటకు. మనం ఎందుకు ఇవన్నీ మారు మనసు పొందాలంటే, రాబోవు ఉగ్రత, ద రాత్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క ఉగ్రత ఈ భూమి మీదకి రాబోతుంది. ఏ రాబోతుంది? దేవుని యొక్క ఉగ్రత భూమి మీదకి రాబోతుంది. అవిధేయులైనటువంటి దేవుని వాక్యమునకు, దేవుని సువార్తకు లోబడని వారు అందరి మీదకి కూడా గొప్ప ప్రతిదండన రాబోతుంది. ప్రతి స్థలమును కూడా దేవుడు కంపింప చేయబోతున్నాడు. ప్రతి స్థలములో కూడా ప్రియ దేవుని బిడ్డలారా భయంకరమైనటువంటి ఉగ్రత రాబోతుంది. ఆ ఉగ్రతలోంచి తప్పించుకోవాలి అంటే మనము మారు మనసు పొందాలి. మీకు ఎవరు బుద్ధి చెప్పాడు మారు మనసు పొందడానికి? లేకపోతే మీకు ఎవరు చెప్పారు బాప్తిజం తీసుకోవడానికి అని చెప్తే అక్కడ ఏమంటున్నాడు? రాబో ఉగ్రతను తప్పించుకొనుటకు. సువార్తను ఎందుకు చెప్పాలో తెలుసా? సువార్తను ఎందుకు నమ్మాలి అంటే రాబోయే ఉగ్రతను మనం తప్పించుకోవాలి. అయితే పరలోక రాజ్యంలో ఉంటాము, లేదా ఆ ఉగ్రతలో ఉంటాము. ఉగ్రత అనేది కోపము కాదు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క తీక్షణమైనటువంటి ఆ తీవ్రమైన ఆ కోపము మనుషులందరి మీద కూడా రాబోతుంది. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము, ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయములో దేవుని యొక్క కోపము ఉగ్రత ఎవరి మీదకి బయలుపరచబడుతుందో చెప్తున్నాడు. చూడండి 2వ వచనం నుంచి చూద్దాము. ఎఫెసీ పత్రిక 2:2 మీ అపరాధముల చేతను పాపముల చేతను మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా చూడండి, అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించే శక్తి. దోస్ హు ఆర్ డిసొబీడియంట్, వారు అవిధేయులు, చెప్పింది మాట వినరు, చెప్పిన మాట వినరు, విధేయులు కారు, వారినట ఒక శక్తి ఏం చేస్తుందట? ప్రేరేపిస్తుంది. వాయుమండల సంబంధమైనటువంటి అధిపతిని గనక, ప్రియ దేవుని బిడ్డలారా, వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయుల వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటురి. వారితో కలిసి మనమందరము శరీరము యొక్కయు మనస్సు యొక్కయు కోరికలు నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమవారి వలనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రులమై ఉంటిమి. ఇవి చేస్తున్న వాళ్ళందరూ కూడా దేనికి పాత్రులు? అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించే శక్తి, వాయుమండల సంబంధమైనటువంటి అధిపతి. వాడు ఆ డిసొబీడియంట్ చేసిన వాళ్ళందరినీ కూడా ఎందుకు డిసప్పాయింట్ అవుతారంటే వారి వెనకాతల ఒక శక్తి వారిని ప్రేరేపిస్తూ ఉంటుంది. ఆ శక్తి ఎవరంటే వాయుమండల. మీరు ఎప్పుడైనా గుర్తుంచుకోండి, ఆ అవిధేయత అనేది మీ జీవితంలోకి వస్తున్నప్పుడు మిమ్మల్ని ఎవరు ప్రేరేపిస్తున్నారు? నా దగ్గర ఎవరు లేరండి, నా దగ్గర ఎవరు లేరండి,
ప్రియ దేవుని బిడ్డలారా, అదేం కనబడదు. దయ్యం మొన్న ఎవరో చెప్పారు, ఆయన దయ్యాన్ని చూసారట, ఆయన చాలా బాగుందట, చాలా అందంగా ఉందంట. ఎవరు చెప్పారు గుర్తు రావట్లేదు, కానీ బ్యూటిఫుల్గా ఉందట. ఎందుకంటే అది ఏంజల్. దయ్యం ఏమనుకుంటారు మీరు? అందరికీ మనకు దయ్యం అనగానే కొమ్ములు వస్తేనే దయ్యం అనుకుంటారు. అది చాలా అందంగా ఉందంట. ఎవరు చెప్పారు గుర్తు రావట్లేదు నాకు. నేను చాలామంది మెసేజ్లు వింటుంటాను కదా, ఎవరు చెప్పారు గుర్తు రావట్లేదు. చాలా బ్యూటిఫుల్గా ఉందంట. దాని తల కానీ దాని యొక్క ఆ ముఖము కానీ సో బ్యూటిఫుల్గా ఉందట. ఎందుకంటే అదొక ఏంజల్. ప్రియ దేవుని బిడ్డలారా, పడిపోయింది. మనకి దయ్యం అనగానే మనకేంటంటే అలాగే గుర్తొస్తుంది. బట్ చాలా కాకపోతే దాని యొక్క స్వభావము చాలా భయంకరమైనది, చాలా భయంకరమైనది. కనుక మనము శరీరం యొక్కయు మనస్సు యొక్కయు కోరికలు నెరవేర్చుకొనుచు. చాలామంది నా ఆస్తి తీరిపోయిందండి, వచ్చేవారం చెప్తాను, వచ్చేవారం తర్వాత సిరీస్లో చెప్తాను ఈ మాటలు. అందుకే ఫస్ట్ ఇది చెప్పాక కానీ అది అక్కడికి వెళ్ళకూడదని ముందు ఇవి చెప్తున్నా. శరీరం యొక్కయు మనస్సు యొక్కయు కోరికలు. ఏం కోరికలు ఉంటాయి మనకి? శరీరం యొక్కయు మనస్సు యొక్కయు కోరికలు. ఆత్మ యొక్క కోరికలు వేరేగా ఉంటాయి. కానీ వీళ్ళు ఏ కోరికలు నెరవేర్చుకున్నారట? శరీరం యొక్కయు మనస్సు యొక్కయు కోరికలు నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు స్వభావ సిద్ధముగా దేనికి రెడీగా ఉన్నామంటే దైవోగ్రతకు పాత్రులమై ఉంటివి. చాలా భయంకరమైన విషయం ఇది. దేవుని ఉగ్రతకు పాత్రులమై ఉంటివి. శరీరము యొక్కయు మనస్సు యొక్కయు కోరికలు నెరవేర్చుకుంటున్న వాళ్ళందరూ కూడా మీ విషయం జ్ఞాపకం చేసుకోండి, దేవుని ఉగ్రతకు మీరు పాత్రులై ఉన్నారు. దేవుని ఉగ్రతకు పాత్రులై ఉన్నారు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే అవిధేయులైన వారి మీదకి దేవుని శిక్ష వస్తుంది. అందుకే అవిధేయులతో చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవునికి అవిధేయులైన వారితో మనం ఎందుకు సహవాసం చేద్దన్నాడంటే, అవిధేయులైన వారి మీదకి దేవుని ఉగ్రత ఎప్పుడైనా వస్తుంది. వారితో కలిసి మనము ఉంటున్నాం అనుకోండి, మనకు కూడా ఏమవుతుంది? దేవుని యొక్క ఉగ్రత వస్తుంది. కనుక చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. సరే, కనుక దైవోగ్రతకు మనము తప్పించుకోవాలి అంటే మారు మనసు ఏం చేయాలి? పొందాలి. మన తప్పులన్నిటిని కూడా ఏం చేయాలి? ఈ శరీరం యొక్కయు మనస్సు యొక్కయు కోరికలు చొప్పున చేసినవన్నీ కూడా ఏం చేయాలి? ఒప్పుకోవాలి. యు నీడ్ టు కన్ఫెస్. మనం ప్రతి ఒక్కరము కూడా మన శరీరం యొక్కయు మనస్సు యొక్కయు కోరికలు చొప్పున ఏం చేయాలి? చేసినవన్నీ కూడా ఒప్పుకోవాలి. ఒప్పుకొని ప్రభు సన్నిధిలో క్షమాపణ పొందాలి. ఇప్పుడు అంటున్నాడు చూడండి, 8వ వచనంకి వచ్చేసరికి, మారు మనస్సుకు తగిన ఫలము ఫలించుడి. అమ్మ పొందానండి అంటే చాలదు, ఏం చేయాలట? మారు మనస్సుకు తగిన ఫలము ఫలించాలి. మారు మనస్సుకు తగిన ఫలం ఏం చేయాలి? ఫలించుడి అని చెప్తూ 10వ వచనం చూడండి. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరును ఉంచబడి ఉన్నది కనుక మంచి ఫలము ఫలింపని. ఇంకొక కండిషన్, మారు మనసు పొందిన తర్వాత ఏం చేయాలట? మారు మనసుకు తగిన ఫలమును ఫలించాలి. ఫలించకపోతే ఏం జరుగుతుంది? మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్ల వేరున గొడ్డలి ఉంచబడి ఉంది కనుక మంచి ఫలమును ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. నేను ఫస్ట్ నుంచి అందుకే చెప్పుకొస్తున్నాను. ఇప్పుడు మారు మనసు పొందాము. మారు మనసు అంటే ఏంటో చెప్పాను. ఇప్పుడు మారు మనసు పొందిన తర్వాత దానికి తగిన ఫలము ఫలించకపోతే మంచి ఫలమును ఫలింపని ప్రతి చెట్టు కూడా ఏమవుతుందట? మనం టేక్ ఇట్ యాజ్ గ్రాంటెడ్, అంతేనంటారు. మన క్రైస్తవ జీవితం ఎలాగుంటుంది? టేక్ ఇట్ ఈజ్ గ్రాంటెడ్. మనము నచ్చినట్టుగా మనము ఎంజాయ్ చేసేస్తూ ఉంటాము. ఇది జ్ఞాపకం చేసుకోవాలి. మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టు నరకబడి, మారు మనసు పొందలేని వాళ్ళు కూడా ఎక్కడికి వెళ్తారు? ఫలించలేని వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? ఎంతకాలం ఏం చర్చకొచ్చి?
మీరు ఫలించారో లేదో మీకు ఎలా తెలుస్తుంది? మనకు అన్ని ప్రశ్నలు ఉంటాయి. నేను ఫలిస్తున్నానా లేదా అని మీకు ఎలా తెలుస్తుంది? ఎలా తెలుస్తుంది? మీకు ఉదాహరణ జస్ట్ చెప్తాను చూడండి. అప్పుడప్పుడు టీవీల్లో చెట్లకు యాపిల్ మంచి కలర్లో వచ్చినటువంటి యాపిల్స్ చూపిస్తుంటాడు. ఇలాంటివి చూడండి. సమస్తమైన దరిద్రాన్ని చూస్తుంటారు చాలామంది. ఆ దరిద్రమే మనలోనికి కూడా వస్తుంటుంది. ఆ ఫ్రూట్స్ కానీ అలాంటివి చూడండి. అది చూసినప్పుడు మీకు ఏం కలుగుతుంది చెప్పండి? చూస్తే కదా కలగడానికి. ఎప్పుడైనా ఆ చెట్టుకి ఆ ఫలించినటువంటి, ఒక్కొక్కసారి నేను అలాంటి చూస్తుంటాను అనమాట. చెట్టుకు పండినటువంటి ఆ మామిడికాయని ఇలా కోస్తుంటారు. ఆ మామిడి పండు కాయ కాదు, చెట్టుకే పండిపోయినటువంటి మామిడి పండు ఏమవుతుంటుంది? ఒక రకంగా సంతోషం, అంత అసలు ఒక ఆనందం ఉంటుంది. మీరు ఫలిస్తుంటే మిమ్మల్ని చూసిన వాళ్ళకి సంతోషం కలుగుతుంది, మీకు కాదు. మిమ్మల్ని చూసిన వాళ్ళకి ఏం కలుగుతుంది? ఎవరైనా అన్నారా మిమ్మల్ని చూడగానే మాకు అంత సంతోషం సమాధానం అని? మిమ్మల్ని చూడగానే కోపం వచ్చేస్తుంది అంటున్నారా? నాకు ఆ ముఖం చూడకుండా నాకు నొల్లు మండిపోతుంది అంటున్నారా? మనల్ని చూసిన వారికి దే ఫీల్ ద పీస్ ఆఫ్ గాడ్. ఒకవేళ అనారోగ్యంలో కానీ వాళ్ళ కుటుంబంలో సమాధానం లేకుండా కానీ ఆ కుటుంబంలో ఏదో ఇబ్బందిలో ఉన్నప్పుడు మిమ్మల్ని చూడగానే వాళ్ళకి ఏం కలగాలి? ఎందుకంటే మీలో ఏముంది? ఫ్రూట్ ఉంది. మీకు కనబడదు, మీకు కనిపించదు, కానీ చెట్టు ఎప్పుడు కూడా దాని ఫలం ఏం చేయదు? తినలేదు. ఒకవేళ అలా తినేసింది అనుకోండి, అది దెయ్యం చెట్టు. అదే చెట్టు అంతే కదా, చెట్టు దాని పండు అదే తినేస్తుంది అనుకోండి, ఖచ్చితంగా ఏమవుద్ది? ప్రియ దేవుని బిడ్డలారా, కొన్ని జంతువులు ఉన్నాయి, వాటి పిల్లల్ని అవే చంపి తినేస్తుంటాయి. ప్రియ దేవుని బిడ్డలారా, చెట్టు ఎప్పుడు కూడా దాని ఫలము తిందు, కానీ ఆ ఫలమును బట్టి అందరికీ సంతోషాన్ని ఇస్తుంది. హల్లెలూయా. కనుక మీ జీవితాల ద్వారా కూడా అందరికీ సంతోషము కలగాలి. మారు మనసుకు తగిన ఫలము ఫలించాలి. మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడుతుంది. మీరు ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా నోట్ చేసుకోవాలి. ఎప్పుడు దేవుడు ప్రేమ, దేవుడు కృప, దేవుడు నేను దీవించబోతున్నాడు, దేవుడు వచ్చే సంవత్సరం మీరు మేడ మీద ఇంకొక ఇల్లు కట్టబోతున్నారు, కిందది కూలిపోతుంది పైన కట్టేస్తారు అని చెప్తుంటే మనం గొప్ప సంతోషంగా ఉంటాం. ప్రియ దేవుని బిడ్డలారా, వీటిని బట్టి మనం ఆనందిస్తుంటాం. ఇవి మనకు కావాలి, కానీ దేవుడు మనల్ని మారు మనసుకు తగిన ఫలం ఫలించాలని కోరుతున్నాడు. మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టు కూడా నరకబడి అగ్నిలో వేయబడుతుంది. ఇంతకీ ఏం ఫలించాలి కూడా చెప్తున్నాడు. లూకాసు వార్తలో ఇదే మాటను యోహాను చెప్తున్నాడు. చూడండి, 3వ అధ్యాయము 10 నుంచి 14 వచనాలు. లూకాసు వార్త 10వ అధ్యాయము 3వ అధ్యాయము 10 నుంచి కొన్ని వచనాలు చదువుదాం. అందుకు జనులు, ఇదే మాట 9వ వచనం చూడండి. ఇప్పుడే గొడ్డలి చెట్లు వేరును ఉంచబడి ఉన్నది కనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. అందుకు జనులు, అలాగైతే చూడండి, దట్ ఈస్ ద ట్రూ క్రిస్టియానిటీ. యోహాను చెప్తుంటే వాళ్ళు ఏమంటున్నారంటే, మేమేం చేయాలి? పేతురు చెప్పాడు, ప్రసంగించాడు. అప్పుడు పేతురుని అడిగారు, అయ్యలారా మేమేం చేయాలి? దట్ ఈస్ ద రెస్పాండ్ అవ్వడం, వాక్యానికి రెస్పాండ్ అవ్వడం ఏంటి? అయితే నేనేం చేయాలి? వీళ్ళు అడుగుతున్నారు. అందుకు వారు ఏమంటున్నారట, జనులు, అలాగైతే మేమేమి చేయాలని అతను అడుగుగా, అతడు 2 అంగీలు గలవాడు. గుర్తుంచుకోండి, 2 అంగీలు గలవాడు. మంచి ఫలములు ఫలించడం అంటే ఏంటి? అక్కడ చెప్తున్నాడు, 2 అంగీలు గలవాడు, ఏమీ లేని వానికి. వెన్ యు ఆర్ బ్లెస్సెడ్, యూ నీడ్ టు బ్లెస్ పీపుల్. నీవు ఆశీర్వదించబడిన తర్వాత నీవు కూడా ఏం చేయాలి? ప్రజలను ఆశీర్వదించాలి. 2 అంగీలు గలవాడు అంటే 2 అంటే ఏంటి? బ్లెస్సింగ్, రెట్టింపు ఆశీర్వాదము అంటే అర్థం ఏంటి?
డబుల్ ఫోల్డ్ బ్లెస్సింగ్, మన జీవితంలోకి ఆశీర్వాదం వచ్చింది. ఇప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, రెట్టింపు అనేది అధికమైనటువంటి దేవుని దీవెన. ఇప్పుడు నువ్వు దీవించబడగానే నువ్వేం చేయాలి? 2 అంగీలు గలవాడు ఏమీ లేని వానికి ఇవ్వాలి. యూ నీడ్ టు షేర్ యువర్ బ్లెస్సింగ్స్. నీ ఆశీర్వాదాన్ని నువ్వేం చేయాలి? నిన్ను నీవు పెంచుకోవడానికి ప్రయత్నం చేయకూడదు. ఇట్ ఈస్ నాట్ ద ఫ్రూట్. చూడండి, ఒక సామెతల గ్రంథంలో ఒక మంచి మాట ఉంటుంది, అది 10:18 అనుకుంటాను. చూడండి, సామెతల గ్రంథంలో అది 18:10. యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చిన ఉంటుంది. 10:18 కానీ 18:10 కానీ నేను వచ్చినండి 10:22. థ్యాంక్ యూ సిస్టర్. 10వ అధ్యాయము 22వ వచనం. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును, నరుల కష్టము చేత. తెలుసా మీకు? మీరు కష్టపడుతుంటారు, దానికి మీరు ఏమి యాడ్ చేయలేరు. ద బ్లెస్సింగ్ ఆఫ్ ద లార్డ్ మేక్స్ యూ, ఎవరి దగ్గర ఉంది ఇంగ్లీష్ బైబిల్? ద బ్లెస్సింగ్ ఆఫ్ ద లార్డ్ మేక్స్ యూ రిచ్. అంతేనా? అలాగే ఉందా? ముందు అదేనా? బ్లెస్సింగ్ ఆఫ్ ద లార్డ్ మేక్స్ యూ. తెలుసా మీకు? మనం ఏమనుకుంటాం? మనం ఎందుకు రిచ్ అయ్యామనుకుంటాం? బ్లెస్సింగ్ ఆఫ్ ద లార్డ్, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును. వాళ్ళకి ఎలాగొచ్చింది అని మనం క్యాల్కులేట్ చేసుకుంటాం. ద బైబిల్, దేవుని వాక్యం చెప్తుంది, యెహోవా ఆశీర్వాదము నరుల కష్టము చేత. మీరు దాన్ని ఏం చేయాలనుకుంటారంటే ఇంకా ఎక్కువ చేయాలనుకుంటాం, ఇంకా ఎక్కువగా చేయాలనుకుంటాం. నరుల కష్టము చేత అది స్టిల్ యూ నీడ్ టు బిలీవ్. దేవుని ఆశీర్వాదమే నీకు ఐశ్వర్యం వస్తుంది తప్ప నీ కష్టము చేత అది అధికము కాదు. అర్థమైందా? మన కష్టం, దాన్ని ఎలా పెంచుదాము, దాన్ని ఎలాగా 5 సంవత్సరాల్లో 7 సంవత్సరాల్లో మీరేం చేయొచ్చు? మీ డబ్బు రెట్టింపు అనగానే జమ్మని పెట్టేస్తారండి మనుషులు. ఇప్పటికీ కూడా మీరు ₹1,00,000 కడితే ప్రతి నెల 15,000. ఎంతమంది కట్టారు తెలుసా? వాడు ప్రతి నెల మొదటి నెల 15,000 రాగానే వీడేం చేశాడంటే ఇంకో 10 మందితో కట్టించాడు, ఇంకో 10 మందితో ₹15,00,000 కట్టించారు. అందరికీ మొదటి నెల 15,000 రాగానే ఏమనుకున్నారు? లక్షకి ఎవడెత్తాడరా 15,000. తర్వాత బోర్డు లేదు, ఫోన్ ఎత్తట్లేదు. ఇప్పుడు ఏం చేస్తారు? ప్రభుత్వం కలుగు చేసుకో. ఎందుకు ప్రభుత్వం ఎందుకు కలుగు చేసుకోవాలి? నువ్వు చేసిన పనికిమాలిన పనికి వెంటనే మనకేం తెలుసా? ప్రభుత్వం వర్షాలు వస్తే ప్రభుత్వం ఏంటి చేస్తుంది? దేవుని కోపం మనుషుల మీదకి వస్తే ప్రభుత్వం ఏమీ చేయట్లేదు. ఏంటి చేస్తుంది? ఎవరు ఏం హుదూద్ వచ్చింది, ప్రభుత్వం ఏంటి చేస్తుంది? హుదూదును ప్రభుత్వం ఆపలేదు, దేవుడు ఆపాలి. వరదలను ఎవరు ఆపాలి? దేవుడు ఆపాలి. అంతే తప్ప మనకు తెలివైన పని ఏంటంటే ఎవరి మీద వేసేద్దాం, ఆయన ఉంటే బాగున్ను, ఆయన బాగా చేస్తాడు, ఈయన బాగా చేయలేదు. ప్రభుత్వాలు ఏమీ చేయలేవు. ఇంకా భయంకరమైన ఉగ్రతలు రాబోతున్నాయి. పట్టణాలు కనబడవు, మనుషులు కనబడరు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని ఉగ్రత ఆకాశం నుంచి రాబోతుంది. ప్రభుత్వాల దగ్గరికి వెళ్తే న్యాయం జరగదు. న్యాయము చేసేటువంటి దేవుని దగ్గరికి వెళ్ళాలి, ఆయన పాదాలు పట్టుకోవాలి. కనుక మంచి ఫలములు మనం ఫలించాలి. మనకు దేవుడు ఆశీర్వాదం ఇస్తున్నాడంటే నీ ఆశీర్వాదములో ఎంతమంది పాలు భాగస్తులు అవుతారో అంత ఫలము నువ్వు అనుభవిస్తున్నావు, అంతగా నువ్వు ఫలమును ఫలిస్తున్నావు. ఆమేన్. నీ ఆశీర్వాదములో ఎంతమంది పాలు భాగస్తులు అవుతారో అంత ఏమంటారు దాన్ని, ఫలమును నీ జీవితంలోకి వస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మనందరి జీవితాల్లోనూ కూడా ఇది ఖచ్చితంగా మనము నేర్చుకోవాలి. మనము దేవుని యొక్క సరే ఇక్కడికి వెళ్ళిపోదాము. మొదట ఏమన్నాడు చదవండి మరలా, లూకాసు వార్త.
అంగీలు గలవాడు, వస్త్రాలు గలవాడు అలాగే ఇవ్వాలి, ఆహారం గలవాడు కూడా అలాగే చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంగీలు ఇచ్చేవాడు అలాగే చేయాలి, వస్త్రాలు ఉన్నవాడు కూడా ఏం చేయాలి, అలాగే ఇవ్వాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. వస్త్రాలు ఉన్న వాళ్ళు కూడా ఏం చేయాలి. మనమే కొంతమందికి ఎన్ని ఉంటాయంటే ఏది వేసుకోవాలో తెలియదు. ఆదివారం పాపం ఆదివారం ఏ వస్త్రం వేసుకోవాలో తెలియక ఏం చేస్తారు, ఇది అది ఇది ఇది అది, ఈ లోపల టైం అయిపోతుంటుంది. ఇలాంటివి నేను చెప్తున్నప్పుడు మీకు ఎవరు చెప్పారండి, ఆయన చెప్పారా మీకు అనుకోకండి, నాకు ఎవరు చెప్పరు. చాలామంది పని ఇలాగే ఉంటుంది. ఏంటి నేను కూడా ఇక్కడ చూస్తుంటాను కదా, ప్రతిదేవుని పెట్టారు ఏ వస్త్రం వేసుకోవాలి, ఏ వస్త్రం వేసుకోవాలి. అప్పుడు ఉదయం గుర్తొస్తుంటుంది ఇస్త్రీ, ఇవాళ రాన్లే షర్ట్ ఇస్త్రీ లేదు, ఏంటి ఇవాళ రాన్లే నువ్వు వెళ్ళు, నలిగిపోతే అందరూ ఏమడుగుతారో. పురిదేవుని బిడ్డలారా, ఇవన్నీ కూడా నాన్ సెన్స్ అంతా కూడా. వస్త్రాలు లేని వానికి ఏం చేయాలి, వస్త్రాలు ఇవ్వాలి. ఇంకా ఆహారం గలవాడు ఆహారంకి ఇవ్వాలి. సుంకరులను బాప్తీసం పొందవచ్చి బోధకుడా మేమేమి చేయవాలని మీకు నిర్ణయింపబడిన దానికంటే ఎవరి దగ్గర ఎక్కువ తీసుకోవద్దు. మీకు నిర్ణయింపబడిన దానికంటే ఎక్కువగా ఎవరి దగ్గర కూడా ఏం చేయొద్దు, తీసుకోవద్దు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇది సుంకరి అంటే అతను జాబ్ హోల్డర్, అతను ట్యాక్స్ కలెక్టర్. ట్యాక్స్ పన్ను వసూలు చేస్తున్నప్పుడు మీకు నిర్ణయింపబడిన దానికంటే ఎక్కువ ఎవరి దగ్గర కూడా తీసుకోవద్దు. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. తర్వాత ఏమంటున్నాడు, సైనికులు మేమేమి చేయవాలని అతను అడిగిరి. అందుకు అతడు ఎవరిని బాధ పెట్టకయు ఎవరి మీద ఏం చేయొద్దు, అపనింద అనండి, ఎవరి మీద అపనింద వేయకయు మీ జీతములతో. ఆమేన్. గనుక దేవుడు మీకు ఏ స్థితినిచ్చాడో ఆ స్థితిలోనే తృప్తి కలిగి ఉండాలి. మీకు ఏ స్థితినిచ్చాడో మీ జీతములతో మీరు ఏం చేయండి. ఇప్పుడు నాకు 20,000 జీతం, నేనేం చేయాలి, నా జీతంతోనే. ఇప్పుడు ఆనోకి 50,000 జీతం. మీకు ఎవరు చెప్పారండి ఇవన్నీ? నేను అడగండి, నేను మామూలుగా చెప్తున్నా. ఏంటి 50,000 జీతం. ఇప్పుడు నేను నా జీతం తగ్గట్టుగా నా జీవితాన్ని ఏం చేయాలి. ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడు తెలుసా, ఆయనకి 50,000 ఇచ్చాడు కదా. దేవుడు ఆయనకి ఏమి ఇచ్చాడు, 50,000 ఇచ్చాడు కదా. దేవుడు ఆయన లెక్క అడుగుతాడు 50,000కి నువ్వేం చేసావు, నీ ఆహారం ఎవరికి పెట్టావు, నీ వస్త్రాలు ఎవరికి ఇచ్చావు, నీ జీతంతో నువ్వు తృప్తిగా ఉన్నావా. దేవుడు ఆయన అడుగుతాడు. నన్నేం అడుగుతాడు దేవుడు, నీ జీతంతో నువ్వు తృప్తిగా ఉన్నావా, నీ ఆహారం ఎవరికి పెట్టావు, నీ వస్త్రాలు ఎవరికి ఇచ్చావు అని దేవుడు నన్ను అడుగుతాడు. ప్రభువా, ఆయన జీతం ఏంటి, నా జీతం ఏంటి, నేనేం అవ్వగలను. ఆయన 50 రూపాయలు ఇస్తే, ఆయన 500 ఇస్తే నేనెంత ఇవ్వచ్చు, 200 ఇవ్వచ్చు. ఆయన 500 ఇస్తే నేనెంత ఇవ్వచ్చు. దేవుడు ఏమంటాడు తెలుసా, నువ్వు 200 ఇచ్చావని అండు. ఆయన ఎంత చేశాడో నేను అంతే చేశాను. ఆయన ఎంత ఫలించాడో నేను అంతే ఫలించాను. తలాంతుల గురించిన విషయంలో 5 తలాంతులు సంపాదించిన వాడు, 2 తలాంతులు సంపాదించిన వాడు, ఇద్దరికీ కూడా ప్రభు ఏమన్నాడు, బలా నమ్మకమైన మంచి దాసుడా. ఇద్దరికీ ఒకటే బహుమానం ఉంటుంది పరలోకంలో. ఇప్పుడు ప్రభు నిన్ను అడుగుతాడు, నువ్వేం ఫలించావు. ఫలించని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడుతుంది. వాట్ ఈజ్ యువర్ ఫ్రూట్, వాట్ ఈజ్ యువర్ ఫ్రూట్. దేవుని బిడ్డలారా, మంచితనం కాదు, మంచి ఫలములు ఉండాలి మన జీవితంలో. హల్లెలూయా. మంచి ఫలమును ఫలింపిన ప్రతి చెట్టు కూడా నరకబడి అగ్నిలో వేయబడుతుంది. కనుక ఇంక చివరి మాటకు వచ్చేసాను. 11వ వచనం మత్తయి సువార్త. మారు మనసు నిమిత్తము నేను నీళ్ళలో మీకు బాప్తీసం ఇచ్చున్నాను, అయితే నా వెనక వచ్చున్నవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పులు మోయిటకైన నేను పాత్రుడును కాను, ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోనూ మీకు బాప్తీసం ఇచ్చును. మీరు మారు మనస్సు పొందితే నేనేం చేస్తున్నాను, బాప్తీసం ఎప్పుడు తీసుకోవాలి,
మారు మనసు పొందిన తర్వాత బాప్తిస్మం తీసుకోవాలి. బాప్తిజం తీసుకున్నాక మనం అందరం కూడా ఏం చేయాలి? ఫలించాలి. కనుక ఇక్కడ నేను మారు మనసు నిమిత్తం నేను అక్కడ ఏమి ఇస్తున్నాను? నీళ్లలో బాప్తిజం ఇస్తున్నాను. దేంట్లో ఇస్తున్నాను? నీళ్లలో బాప్తిజం. నా వెనకాతలో ఒక ఆయన వస్తున్నాడు. ఆయన నాకంటే శక్తిమంతుడు. ఆయన చెప్పులు మోయడానికి కూడా నేను పాత్రుడు. మనం ఎలాంటి తెలుసా మన స్థితి? యేసు ప్రభు చెప్పులు ముట్టుకోవడానికి కూడా మనకు యోగ్యత లేదు. యోహాను అంత గొప్ప ప్రవక్త అంటున్నాడు, యేసు ప్రభు యొక్క చెప్పులు ముట్టుకోవడానికి కూడా నేను పాత్రుడను కాను. మనం ఏ స్థితి అంటే మనది ప్రభు యొక్క చెప్పులు పట్టుకోవడానికి కూడా మనకు యోగ్యత లేదు. మనం చాలా కొన్ని విషయాలను బట్టి అతిశయిస్తాం, కానీ ప్రభువు దగ్గర ఈ యోహానుకున్నటువంటి అనుభవం మనకు రావాలి. యోహాను అంత గొప్ప భక్తుడు. యోహాను వంటి వ్యక్తి ఎవరు కూడా స్త్రీల కనిన వారిలో యోహాను వంటి వాడు ఎవడును కూడా లేడు అని యేసు ప్రభు వారే సాక్ష్యం ఇచ్చాడు. అతను అంటున్నాడు, ప్రభు యొక్క చెప్పులు మోయడానికి కూడా నాకు అర్హత లేదు అంటున్నాడు. ఆయన చెప్తున్నాడు తన గురించి. ఆయన ఏం చేస్తారంటే పరిశుద్ధాత్మలోను అగ్నితోనూ మీకు బాప్తిసం ఇస్తాడు. దేని కొరకు? నేను నీళ్ళలో మీకు బాప్తిజం ఇచ్చాను. దేని కొరకు? మీరు మారు మనసు పొందారు కనుక నేను మీకు నీళ్ళలో బాప్తిజం ఇచ్చాను. మీరు మారు మనసు పొందితే ప్రభు ఏం చేస్తాడు? పరిశుద్ధాత్మలో మీకు బాప్తిజం ఇస్తాడు. దెన్ యువర్ ఎంటైర్ లైఫ్ విల్ బి చేంజ్డ్. నేను నీళ్ళలో బాప్తిజం ఇచ్చాను, కానీ పరిశుద్ధాత్మలో ఆయన బాప్తిజం ఇస్తాడు. హోలీ స్పిరిట్ మనలోనికి వస్తుంది. పరిశుద్ధాత్ముడు మనలో కార్యము చేయడం ప్రారంభిస్తాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు మనలో ఏం చేయడం ప్రారంభిస్తాడు? మనకు అప్పుడు నూతన స్వభావం వస్తుంది. రాతి గుండి మనలోంచి పోతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఏ గుండె? ఆయన పాత నిబంధనలోనే చెప్పాడు ఆయన ఈ మాట. చూడండి, యెహెజ్కేలు గ్రంథం, ఈ మాట చదివి మనం ముగించేద్దాం. యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 26వ వచనం చూడండి. నూతన హృదయము మీకు ఇచ్చేదను, నూతన స్వభావము కలుగ చేసేదను. ఏ గుండె? మన అందరిది ఏ గుండె? లేదులేండి, మాది డైరెక్ట్ చూడండి. కావాల్సి ఓపెన్ చేసి చూడండి. ఓపెన్ చేసి చూడమంటారా? మనది ఏ గుండె? రాతి గుండె మీలోండి తీసేసి మాంసపు గుండె మీకు ఇచ్చేదను. నా ఆత్మను మీ అందుంచి నా కట్టడలను అనుసరించు వారిగాను నా విధులను గైకొను వారుగాను. ఆమేన్. మనం ఎప్పుడైతే పరిశుద్ధాత్మతో బాప్తిసం పొందుతామో మనలోనే ఏమవుతుందంటే రాతి గుండె వెళ్ళిపోతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. నూతన హృదయం వస్తుంది. ఏ హృదయం వస్తుంది? నూతన హృదయము. ఇంకేమొస్తుంది? నూతన. నేను ఎందుకు ఆగుతానంటే మీరు ఇప్పుతారని నోరు. ఏమొస్తుంది మీకు? నూతన హృదయము, నూతన స్వభావము. రాతి గుండె మీలోంచి వెళ్ళిపోతుంది. నా ఆత్మను మీ అందుంచి నా కట్టలను అనుసరించువారుగాను నా విధులను గైకొని వారుగాను మిమ్మల్ని వచ్చేసేదను. దట్ లైఫ్ ఈజ్ అ బ్యూటిఫుల్ లైఫ్. పరిశుద్ధాత్మలో ఆనందిస్తూ, పరిశుద్ధాత్మలో ఆరాధిస్తూ, పరిశుద్ధాత్మలో కొనసాగుతుంటే నూతన జీవితము, నూతనమైన అనుభవాలు. ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో సమస్తమును కొత్త అవుతాయి. ఆమె మనము స్వభావం మారిపోద్ది. నూతన హృదయం వచ్చేసింది. రాతి గుండె మనలోంచి పోయింది. ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఆయన కట్టడలను, ఆయన యొక్క విధులను అనుసరిస్తాం. హల్లెలూయా. టోటల్ ఒబీడియన్స్ అనేది మన జీవితంలోకి వస్తుంది. అందుకే యోహాన్ అంటున్నాడు, నేను మీరు బాప్తీసం పొందుతుంటే, మీరు పాపాలు ఒప్పుకుంటుంటే నేను నీళ్లలోనే బాప్తీసం ఇస్తున్నాను, కానీ నా వెనకాతలో ఒక ఆయన వస్తున్నాడు, మీరు మారు మనసు పొందితే పరిశుద్ధాత్మలో మీకు బాప్తీసం ఇస్తాడు. చూడండి, సేమ్ థింగ్ పేతురు చెప్పాడు, మీలో ప్రతివాడు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం బాప్తీసం పొందుడి, అప్పుడు పరిశుద్ధాత్మను వరమును మీరు పొందుతారు. యు విల్ రిసీవ్ ద గిఫ్ట్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ
మన జీవితాలకు నూతనత్వాన్ని ఇస్తాడు. నూతనత్వాన్ని ఇస్తాడు. నూతనత్వం ఉన్న వాళ్ళు, ప్రియ దేవుని బిడ్డలారా, అన్ని ఇంట్లో ఏదైనా కొత్త ఉన్నాయనుకోండి, మీరు ఎలా ఉంటారు? అన్నీ కొత్తగా ఉంటాయి. మగవాళ్ళు చాలాసార్లు మన మాట వినరు, కానీ ఆడవాళ్ళ మాట మన మాట కాదు, నేనే విన్నాను. అన్నీ ఏం కావాలి వాళ్ళకి? కొత్త తెపాళ్ళు, కొత్త గిన్నెలు, పాతవన్నీ తీసి వాళ్ళకి ఏం కావాలి? కొత్త ఫ్రిడ్జ్, కొత్త టీవీ, అన్నీ కొత్త వస్తుంటే గొప్ప సంతోషంగా ఉంటారండి ఆడవాళ్ళు, గొప్ప ఆనందంగా ఉంటారు. ఈ మగవాళ్ళకి ప్రతీది పాత దాంతోనే మెయింటైన్ చేసేద్దామని చూస్తారు. పాత బండి ఏంటి, అన్నీ పాతవి. కొత్త ఉంటే ఎందుకు చెప్తున్నాడంటే గొప్ప సంతోషంగా ఉంటుంది కదా. నేను అవన్నీ చెప్పట్లేదండి. ఇప్పుడు మీకు ఎందుకండి అవన్నీ, మా ఇష్టం, కొనుక్కోండి, మీకు కొత్తవన్నీ కొనుక్కోండి. కొత్త ఉంటే ఏమవుతుందంటే గొప్ప సంతోషంగా ఉంటుంది. కొత్త హృదయం ఉంటే ఇంకెంత సంతోషం ఉంటుంది. కొత్త స్వభావం ఉంటే ఎంత సంతోషం. ఆధ్యాత్మికంగా ఎల్లప్పుడూ కూడా సంతోషముగా ఉండగలుగుతాం. పరిమళించెనే నా సాక్ష్య జీవితము, పరిశుద్ధాత్ముడు నన్ను నడిపించుచున్నందునే పరిమళించెనే నా సాక్ష్య జీవితమే, పరిశుద్ధాత్ముడు నన్ను నడిపించుచున్నందునే పరిశుద్ధాత్మలో ఆనందించెదా హర్షధ్వనులతో, హర్షధ్వనులతో పరిశుద్ధాత్మలో ఆనందించెదా హర్షధ్వనులతో, హర్షధ్వనులతో అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా, యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావు, యేసయ్యా ఎల్ల నిండియున్నావు. నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా. నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా. పక్షిరాజు అయి నీరెక్కలపై మోసితివే, నీవే నా తండ్రివై నా బాధ్యతలు భరించితివే. పక్షిరాజువై నీరెక్కలపై మోసితివే, నీవే నా తండ్రివై నా బాధ్యతలు భరించితివే. యెహోవా నిన్నే మహిమా పరచెదా స్తుతి గీతాలతో, స్తుతి గీతాలతో. యెహోవా నిన్నే మహిమా పరచెదా స్తుతి గీతాలతో, స్తుతి గీతాలతో. అత్యున్నత సింహాసనముపై ఆసీనుడా దేవదూతలు ఆరాధించు పరిశుద్ధుడా, యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావు, యేసయ్యా నా నిలువెల్ల నిండియున్నావు. నా మనసారని సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా. నా మనసా
సన్నిధిలో సాగిలపడి నమస్కారము చేసేదా, సాగిలపడి నమస్కారము చేసేదా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.